నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభు పేరట అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో సామెతల గ్రంథం నుండి 15వ అధ్యాయము చివరి మాట. సామెతల గ్రంథము 15వ అధ్యాయము చివరి మాట అందరం కలిసి చదువుకున్నాము. అందరూ కలిసి చదువుకున్నాము. 33వ వచనం 15 ఘనతకు ముందు వినయం. ఈరోజు మన ధ్యానాంశము ఘనతకు ముందు వినయం ఉండను. ముందు వినయము, తరువాత ఘనత. ఇక్కడ వినయ మనస్కుడు ఘనత నుండును అని దేవుని లేఖనం సెలవిస్తుంది. వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివాసము చేయును అని దేవుని సెలవిస్తుంది. కాబట్టి వినయము అనేది మనము చూపించవలసినది, ఘనత అనేది దేవుడు ఇచ్చేది. ముందు మనమే చూపించాలి. ఇక్కడ తెలుగులో ముందు ఘనత ఉంది కానీ ఇంగ్లీష్కి వచ్చేసరికి ముందు వినయమే ఉంటుంది. కాబట్టి ముందు మనం చూపించాల్సింది ఉంది. చాలాసార్లు అనుకుంటాము ముందు నువ్వు చెయ్యి, తర్వాత నేను చేస్తాం అనుకుంటా. అసలు వినయము అంటే ఏమిటి అనేది మనం కొంచెం మన వైపు నుంచి మనం ఆలోచన చేస్తే ప్రతి ఒక్కరము కూడా, చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా నేను గమనిస్తున్నాను. బస్సు పిల్లల దగ్గర నుంచి కూడా వాళ్ళు ఏమనుకుంటా ఉంటే, మానవులుగా జన్మించిన ప్రతి ఒక్కరు కూడా నేను చేసేదే కరెక్ట్ అని అనుకుంటాం. నాకే తెలుసు అనుకుంటాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్న వంట చేస్తున్నాను నేను. మొన్న ఒక రోజు పునుగులు వేస్తున్నాను. వంటలు వచ్చి అంటుంది, నీకు రాదు, నేను వేస్తానులే అంట. అప్పుడు నేను అనుకున్నాను, అంటే మానవులు పుట్టిన దగ్గర నుంచి కూడా ఇతరులకి రాదు నాకు వచ్చు అనేదేనమాట అనేది. ఇతరులకి రాదు అంటే మనం ఏమనుకుంటామంటే, ఆ చిన్న కూడా అంటుంది, డ్రమ్ము కొడుతుంది, ఒక బుక్ తెచ్చి 2 చేతులతో కొడుతుంది, అలా కాదని నేను ఎలా అంటే అలా కాదు ఇలాగే అని చెప్తుంది ఆమె కూడా. అంటే ఏంటి అంటే అసలు ప్రారంభం నుంచే ఆ మానవ నైతిక విలువ ఏమిటి అని అంటే, ఎదుటోళ్ళు చెప్పిన దానికి మనము లోబడమన్నమాట. ఆ మాటని తీసుకోము, గౌరవించము. మన మీదే మనకు కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. కానీ చాలా మంది చెప్పింది చెప్పినట్టుగా చేయడం అనేది వినయం అంటారు. అది కష్టమైన నష్టమైన, నీకు పర్సనల్ గా లాస్ అయినా సరే ఒక మాట చెప్పినప్పుడు దానిని వినుట శ్రేష్టం. బైబిల్ అందుకే చెప్తుంది అన్నమాట. ఏదో సంపాదించి ఏదో ఇచ్చి శోధించడం కాదు, నా మాటకు లోబడటమే, నా ఆజ్ఞ లోబడటమే శ్రేష్టము. అదే జ్ఞానం అని కూడా ఉంది. దేవుని మాట ఎప్పుడైతే మనం వింటామో అదే మీకు జ్ఞానము. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఘనతకు ముందు వినయం ఉండాలి. ఈయన చాలా జ్ఞాని. ఈయన ఆచితూచి మాటలు, సందేశము చాలా చక్కగా ఇచ్చాడు సొలొమోను భక్తుడు. నేను పర్సనల్ లోనికి వెళ్లకుండా ఉంటే, పరమగీతాల నుంచి కానీ, ప్రసంగి గ్రంథం నుండి కానీ, సామెతల నుండి కానీ ఎంత అద్భుతమైనటువంటి జ్ఞానం ఉందో అది చదువుతున్నప్పుడు అసలు కనీసం అంత రాజు చిన్న బల్లిని, చిన్న చీమను కూడా వదలలేను అంత పరిశోధన ఆయన చేశాడు. ఇంత పరిశోధించి వ్రాయబడినటువంటి పుస్తకాలు ఈ గ్రంథాలు. కాబట్టి ఈయన అంటున్న మాట ఏమిటి అని అంటే, మీకు దేవుని నుండి ఘనత రావాలి అని అంటే, దేవుడు చెప్పే మాట ఏమిటో ఫస్ట్ నువ్వు వినాలి. అదే వినయం. వినుటే వినయం. విని ఆ క్రియ చేయడమే. చేస్తానని చేయని వాళ్ళు ఉన్నారు, చేయనని చెప్పి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు బైబిల్లో. అది పెద్ద గొప్ప ఏం కాదు. కానీ కొంతమంది జీవితాలలో మాత్రం చేయనలవి కానివి చేసి విధేయులై ఉండి ఘనతను సంపాదించినటువంటి స్త్రీలు, 2 స్త్రీలు
నా దృష్టికి వచ్చారు. నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఎంత అద్భుతమైన స్త్రీలంటే మనం చాలా ఈజీగా చిన్న చిన్న పేర్లే కాబట్టి వాళ్ళ 2 అక్షరాలు 3 అక్షరాలే కాబట్టి చాలా చిన్నగా తీసేస్తాం. కానీ వాళ్ళ జీవితాలను మనం పరిశీలన చేసినప్పుడు ఎంత అద్భుతమైనటువంటి విధేయత వాళ్ళు చూపారు. ఈరోజు వాళ్ళు గనులుగా ఎలాగా నిలబడిపోయారు అనేది నేను చాలా వండర్గా అనిపించింది. చాలా సార్లు ధ్యానిస్తూ ఉంటాం కానీ వెళ్ళిన కొలది లోతు తెలుస్తుంది అంటాం కదా. అలాగే వాక్యంలోకి వెళుతున్న కొలది క్రొత్త క్రొత్త విషయాలు, క్రొత్త క్రొత్త అంశాలు మనకి బోధపడుతూ ఉంటాయి. మన కష్టకాలంలో చదివినప్పుడు మరొక చక్కటి ఆదరణగా ఉంటుంది ఆ మాట. మనకి కొంచెం హ్యాపీగా ఉన్నప్పుడు చదువుతున్నప్పుడు మనకు కూడా అది జాయ్ఫుల్ గా అనిపిస్తూ ఉంటుంది. అది ఇతరులను ఆదరించేటప్పుడు ఆ మాట చదువుతున్నప్పుడు మనకి కూడా ఆదరణ వస్తుంది. అందుకే దీన్ని జీవవాక్యము అంటున్నాడు. యోహాను భక్తుడు అంటున్నాడు, జీవవాక్యము చేత పట్టుకొని. అవునండి, జీవవాక్యము చేత పట్టుకుంటుంది కాదు కానీ ఆయన తర్వాత కంటిన్యూ చేస్తూ అంటాడు, ఏది చూచానో, ఏది విన్నానో, ఏది కనులారా నేను అది మెడిటేట్ చేశాను అంటాడు. బైబిల్ మన చేతిలో ఉంటే కాదు కానీ ఈ బావి, ఈ జీవపు ఊటని తవ్వుకుంటేనే దీనిలో ఉన్నటువంటి మజా తెలుస్తుంది. అందుకనే ఇక్కడ భక్తుడు అంటున్నాడు, పై నీకు ఘనత కావాలా? ఘనత కోరుకోవటం అందరికీ ఇష్టమే. ఇక్కడ ఈ సొలొమోను భక్తుడు అంటున్నాడు, తన 25వ అధ్యాయంలో అంటున్నాడు, మొదటి మాటలో 2వ మాటలో అంటాడు, సంగతి శోధించుట రాజులకు ఘనత, సంగతి మరుగు చేయుట. రాజులేమో సంగతి తెలుసుకోవాలని చెప్పేసి మారాట పడతారు, అది వాళ్ళకి ఘనత. కానీ ప్రభువుకు మాత్రం ఒక సంగతిని మరుగు చేసి మనని, అంటే ఏ మాత్రం కూడా టెన్షన్ లేకుండా అది అలా మరుగున పెట్టి ఘనపరచడానికి దేవుడు చూస్తాడు. అంటే ఆ ఘనత ఎందుకు దాస్తున్నాడు అనేది కొంచెం మనం ఆలోచన చేస్తే, ఎందుకు దాస్తాడండి? సంగతి మరుగు చేయటం దేవునికి ఘనత. అంటే నేను ఘనపరచడం దేవునికి ఘనత. ఒక విధంగా మనం దాన్ని కొంచెం మనం అర్థం చేసుకుంటూ మాట్లాడితే, మనల్ని ఘనపరచడం దేవునికి ఘనత. కానీ ఆ సంగతిని ఏం చేస్తాడంటే ఆయన దాచి ఆయన ఘనత పొందుతాడు. ఎందుకు అనంటే నిరీక్షించవలసింది మనమే. ఆయన దగ్గర ఆ సంగతి ఏంటి? ఇప్పుడు ఈ వచనాన్ని పట్టుకొని మనం ఆయన్ని శోధించాలి. ఆ వచనాన్ని పట్టుకుని ఏ సంగతిని బట్టి నీవు దాన్ని నీవు దాస్తున్నావు, ఏ సంగతిని బట్టి నువ్వు నీ దగ్గర అది దాచుకుంటున్నావు ప్రభు అని అడిగినప్పుడు, మీకు ఏదైనా ఒక వచనం మిమ్మల్ని కలుసుకున్నప్పుడు, ఒక వచనం మీకు మీ హృదయానికి అలా తాకుతూ వెళ్ళినప్పుడు ఆగిపోవాలి. అక్కడ నువ్వు ఆగు అని కీర్తనలో ఉంటుంది కదా, కొంత సందేశం తర్వాత సెలా అని ఉంటుంది కదా. సెలా అని అంటే నీవు ఆగి మళ్ళీ చదువు, అది మళ్ళీ చదువు, మళ్ళీ సెకండ్ టైం చదివినప్పుడు వరుస కుదురుద్ది. అంటే ఏంటంటే ఆ కీర్తనలన్నీ కూడా పాటలు కాబట్టి, అందుకనే మనం ప్రతి చరణం పాడిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వస్తామండి? పల్లవికి వస్తాం. అందుకే సెలా అని అంటున్నాడంట. ఇప్పుడు కూడా ఏంటంటే ఒక సంగతి మనకి మనల్ని దర్శించినప్పుడు సంగతి దగ్గర మనం నిలిచిపోయి ఆ సంగతి ఏంటి ప్రభువా అని. ఇది దినకరన్ గారికి చాలా చక్కటి అనుభూతి ఉందండి, చక్కటి అనుభూతి. ఆయన వాక్యం చదివేటప్పుడు మోకాళ్ళ మీద ఉండి వాక్యం చదువుతూ ధ్యానిస్తూ ఉన్నప్పుడు, అలా చదువుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఒక చోట మనని వాక్యం అంతా మనకి జ్ఞాపకం ఉండదు. కానీ ఆ వాక్యంలో ఉన్నటువంటి ఒక లైన్లో 2 లైన్లో లేదా ఒక మాట 2 మాటలు మనం ఏం చేస్తాయి అంటే భలే ఉంది అని అనిపిస్తుంది, భలే ఉంది అని మళ్ళీ ఏం చేస్తామంటే మళ్ళీ వెనక్కి వెళ్తాం చదువుకునేటప్పుడు. కాబట్టి ఆ భలే ఉంది అనే మాట ఉంది చూసారా, ఆ మాట దగ్గర నువ్వు ఆగు అని లెక్క. నిన్ను అక్కడ ఆపాడు హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడు నిన్ను అక్కడ ఆగు, ఈ సంగతి ఏంటో తెలుసుకో, ఈ సంగతిని గురించి విచారణ చేయి, ఈ సంగతి నీలో కావాలా, తిరుగుకో, కూడుకో. అప్పుడు మన హృదయంలోకి అడిగినప్పుడు, ఆయన దగ్గర పొందుకున్నప్పుడు మన హృదయంలోనికి
వాక్కు వస్తుంది అనమాట. అందుకని అంటాడు కదా, నీ వాక్కు నీ నోటిలో ఉండాలా, నీ హృదయంలో కూడా ఉండాలి. అలా ఊరికి ఉండిపోతే చాలదు. అందుకని ప్రభు అంటున్నాడు, సంగతిని మరుగు చేయడం దేవునికి. ఏ సంగతిని మరుగు చేశాడో తెలుసుకునే ఘనత నీది. తెలుసుకుంటమే ఘనత. సంగతి ఏమి దాచాడో ప్రభువు తెలుసుకోవడమే నీ ఘనత. ఇది రాజులేమో శోధించి తెలుసుకుంటారు కదా, వాళ్ళని వీళ్ళని పిలిపించి సైంటిస్టుల్ని అక్కడేముంది వాళ్ళేముంది అంతే కదా. ప్రభు పుట్టినప్పుడు శాస్త్రుల్ని పరిశీలన వాళ్ళందరిని పిలిపించి లేఖనాలలో అలా ఉన్నదో లేదో చూసి చెప్పండి, ఎవరన్నా గొప్పడు పుడతాడా అని ఎక్కడన్నా ఉన్నదా, ఏ గ్రంథంలో రాయబడి ఉన్నదా అంటే రాయబడి ఉన్న గ్రంథాలను తెచ్చి చదివి వినిపించినప్పుడు గట్టిగా కళ్ళం పడిపోయింది నోటికి. కాబట్టి అందుకని ఆ సంగతి మనకి తెలుసుకోవాలి అని అంటే ఇవాళ కొన్ని కోట్ల మంది సేవకులు ఈ గ్రంథాన్ని తవ్వుతూ ఉన్నప్పటికీ దీనికి ఎండింగ్ లేదండి. కొన్ని స్టార్టింగ్ 50 ఏళ్ళు సేవ చేసిన వాళ్ళు కొన్ని వేల ప్రసంగాలు చేస్తుంటారు. అయినప్పటికీ కూడా పరిశుద్ధ గ్రంథం అనేది మూయబడుట లేదు. ఇంకను దానిలో నుంచి మకరందం వస్తూనే ఉంటుంది. ఎంతో మంది బటర్ఫ్లైస్ దాన్ని మకరందాన్ని స్వీకరిస్తూనే ఉంటున్నారు. మరొక సీతాకోక చిలుకలను కూడా తయారు చేస్తున్నారు. కాబట్టి దేవుడు మనకి ఈరోజు చెప్తున్న మాట ఏమిటి అని అంటే, నిన్ను నేను ఘనపరచాలనుకుంటున్నాను. బాగా అర్థం అవ్వాలంటే కీర్తనకారుడు అయితే మనకు బాగా అర్థమయ్యేటట్టు చెప్తాడు, నువ్వు నన్ను ఘనపరచు, నేను ఘనపరుస్తాను. నువ్వు ఫస్ట్ నన్ను ఘనపరచు. ఎలా ఘనపరచటం అని అంటే, నువ్వు విన్న దానికి వినయము చూపించాడు. అర్థమవుతుందండి? నేనేమి వాక్యంలో నుంచి ప్రభువే మాటలు. ఫస్ట్ చిన్నప్పటి నుంచి కూడా బిడ్డలు తల్లిదండ్రులకు విధేయులు కావాలి. తల్లిదండ్రులు చెప్పిన మాటలు వినాలి. పిల్లలకి కొంత వయసు వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే, నీకేమీ తెలియదు అంటారు. నీకు అప్పుడు తెలిసేమో ఇప్పుడు తెలియదు అంటారు. ఇంకొక మాట నాతో అంటున్న మాటలే. ఇప్పుడు మీ కాలంలో ఒకవేళ అది నీకు తెలిసేమో, కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు నీకేమీ నిజంగానే తెలియదు. కానీ కొంత తెలిసినా సరే వాళ్ళ లెక్కలో మనం ఏమిటి అని అంటే తెలియనోళ్ళ లెక్క. కానీ తెలుసుకోవలసినటువంటి ధర్మం కూడా ఉంది. ఈరోజు రాత్రి నేను 1:30 కల్లా ఏంటో ఫ్రీ అయిపోయిన మెలకు వచ్చేసి నేను పడుకునేది చాలా లేట్. 1:30 కల్లా మెలకు వచ్చినప్పుడు ప్రపంచం అంతా ఒక్కసారి నా కళ్ళ ముందుకి అలాగ వస్తా ఉంది. అమెరికాలో ఒకవైపు తుఫానులు, మరొక చోటు చైనాలో ఏంటి ఒక ఫ్లైట్ ఎగిరిపోయిందట. ఎంత వెయిట్ అండి అది. అంటే అప్పుడు నేను 1 గంట అప్పుడు అనుకుంటున్నాను, ప్రభువా అసలు నీకు ఉపాగ్ని ముందు ఎవరు నిలవగలరు? అందుకేనేమో ఆ వాక్యం ఆయన రాయగలిగాడు, అది చూడగలిగాడు ఆ భక్తుడు. నీకు ఉపాగ్ని ఎదుట ఎవరు? దీన్నే కీర్తనకారుడు అంటాడు, దేవా యెహోవా నీ కోపోద్రేకము చేత నన్ను శిక్షించుము అంటాడు. ఆయన కోపం వచ్చిందంటే ఆ కోపాగ్ని ఎదుట ఎవరు నిలవలేరు అనేది దాని అర్థం. అనుకున్నాను, ఇంత విపత్తు ఈరోజు లోకంలో ఉంది అంటే ఆయన రాకడ ఎంత సమీపంగా ఉంది అనేది ఈ 4 గంటల లోపు నా ధ్యానం. కళ్ళు అనేది మళ్ళీ మూయబడలేదు. ఇక ఎంత విపత్తుకరమైనటువంటి పరిస్థితులు ఈరోజు లోకంలో ఉన్నాయండి. చూస్తే యెరూషలేము చుట్టూరు కూడా ఎప్పుడు కంటిన్యూస్గా యుద్ధం జరుగుతూనే ఉంది. యుద్ధం అనేది కంటిన్యూ అయిపోతుంది. ఎక్కడైనా చూస్తే నిన్న అదేంటి ఆయిల్ ప్యాకెట్ 30 రూపాయలు పెరిగిపోయింది. అంటే కరువుకు సూచన అనిపించింది. ఇంకా ఈసారి పంట వచ్చేసరికి రైస్ 100 కాదు కదా, 60-70 కాదు కదా, ఇంకా 100కు రావచ్చు. ఎంత కరువు అంటే నేను ఈరోజు గవర్నమెంట్ని ఇదంతా అంటలేదు నేను. అంటే ప్రభు చెప్పినటువంటి ప్రతి మాట కూడా నెరవేర్పు మన కాలంలో జరుగుతుంది. ఇది నేను చెప్పొచ్చు. ప్రభు చెప్పినటువంటి ప్రతి మాట మన కాలంలో జరుగుతుంది. ప్రతి చోట విపత్కరమైన పరిస్థితులు.
ఇల్లు లేచిపోవటం ఏంటంటే, చెట్లు పడిపోవటం అంటే విన్నాం, పెద్ద పెద్ద చెట్లు పడిపోవటం కూడా మనం విన్నాం. కానీ ఇంత ఫ్లైట్లు పడిపోవడం అంటే ఘోరం అండి. నేను ఆ వార్తలు చదువుతా ఉన్నప్పుడు గొంతలు ఉంది. ఇలా ఏంటి అని అడిగితే, ఇలా గాలి వచ్చింది చెట్టు పడిపోయిందంటే చిన్ని మొక్కలు పడిపోతాయి, చెట్లు పడిపోవండి. అంటే ఏంటి అని అంటే, మనకు ఒక అవగాహన ఉంది, ఒక గాలి వస్తే కొన్ని మాత్రమే విధ్వంసం అవుతాయి అని. కానీ అసలు ఏంటంటే, పెద్ద చెట్లు, మానులు, ఫ్లైట్లు, మనం చాలా దిక్కుతోచని పరిస్థితిలోనే ఉన్నాం. కానీ మనకే అర్థం కావటం లేదని అనిపించింది. కాబట్టి ఈరోజు ఆ వినయము అనేది మనకి చాలా అత్యవసరమైనటువంటి సబ్జెక్ట్. నిజంగా ఏ రోజు నాకు రాత్రి అట్లా ఉంటున్నప్పుడు, ఒకవేళ మన కాలంలో మన ప్రభు వస్తే చంటి బిడ్డలు కూడా చంటి బిడ్డలకి అవకాశం ఉంది అని నేను అనుకోవటం లేదు. ఎందుకనంటే మనం చేయవలసిన ప్రార్థన మనం చేయాల్సింది. అప్పుడు అనుకున్నాను, ప్రభువా విడిచిపెట్టబడకూడదు. అంటే నువ్వు చెప్పినటువంటి ప్రతిదీ విధ్వంసకరమైన పరిస్థితి అనేది బైబిల్లో ఆ మాట లేదు, కానీ భయానకమైన పరిస్థితి అని ఉంది. భయానకమైనటువంటి పరిస్థితులు ఇందాక నేను చదివిన దానిలో కూడా ఉంది. నక్షత్రములు రాలిపోను, ఆకాశ శక్తులు కదిలిపోవును. అంటే అట్లాంటి ఆకాశ శక్తులు కదిలే అంతగా దేవుని ఉగ్రత భూమి మీదకి దిగిపోతా ఉంది. అంటే ఈ రోజు మనము ఎంతవరకు ఘనత అంటే, నేను చెప్పేది ఏంటంటే, ఈ లోకంలో మనం గనులు అని చెప్పుకోవటం ఏదో ఏదో గొప్పతో నేను కోరుకోవటం లేదు. ఆయన బోర వినటమే ఘనత, ఆయన బోర మన చెవులకు వినబడటమే ఘనత, వెలుగుగా ఉండటమే ఘనత, రెప్పపాటులో మార్పు నొందటమే ఘనత, రెప్పపాటులో రెక్కలు లేకుండా ఎగిరిపోవటమే. ఈ ఘనత కొరకండి ఈ ప్రయాసం. అందుకే నాకు రాత్రి ఆ దేవుడు అంత ప్రశాంతమైనటువంటి, సాధారణంగా ఒక అరగంట నిద్రపోయిన తర్వాత ఎవరు ఫ్రీ అవ్వలేరు. కళ్ళు విపరీతమైన మంటలు వచ్చేస్తాయి, కళ్ళు ఒక్కొక్కసారి తెరవలేనటువంటి పరిస్థితి ఉంటుంది. నేను 3ంటికి లేచినప్పుడు అలాంటి పరిస్థితి ఉంటుంది. నన్ను ఫ్రీ అయిపోయానంటే సంగతి ఏదో ఉంది, దేవుడు ఏదో సంగతి ఆలోచింపజేస్తుంది అనుకున్నప్పుడు నాకు ఇవన్నీ ఆలోచనలు వచ్చాయి. ప్రపంచం అంతా కూడా మనకి దేవుడు ఇచ్చిన నెమ్మదిని బట్టి మచిలీపట్నంలో మనం నెమ్మదిగా ఉన్నాం. ఎక్కడ చూసిన బురద రావడం ఏంటండి, బురదతో కూలిపోయి చనిపోవడం ఏంటండి, కేరళ కాదా? విజయవాడలో బురద వచ్చేసి ఇంట్లో పడిపోయి మీకు లోతు వరకు బురదలో ఎంత ఇబ్బంది పడ్డారో లైవ్ చూసాను. అంటే ఇలాంటి పరిస్థితులన్నీ దేవుడు ఎలా చేస్తున్నాడు అని అంటే, ఇవన్నీ జ్ఞాపకాలు కదా. ప్రభు చెప్పినటువంటి మాటలన్నీ కూడా, ఆ సంగతులన్నీ కూడా మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అనేది కదా ప్రభు యొక్క ఉద్దేశం ఈరోజు. అందుకని మనము ఈ ఘనత, ప్రభుతో వెళ్ళిపోయే ఘనత మనము పొందుకోవాలంటే మొదటిగా చూపవలసినది ఏమిటి అని అంటే, ప్రభు మాటకు విధేయత. ప్రభు మాటకు విధేయత, వినయం. దానినే వినయం అంటాం. విధేయులైన వాడునే వినయం కలిగిన వాడండి. వీడు మాట వినేవాడండి, చెప్పడంగానే వీడు మాట వింటాడండి అని చెప్పి అతని గురించి మాట్లాడుకుంటాం, వ్యక్తుల గురించి మాట్లాడుకుంటాం. కాబట్టి ఎవరు ఆ విధమైనటువంటి విధేయత చూపారు అని నన్ను చూస్తే కదా, మొదటిగా రూతు గ్రంథాన్ని చూద్దాం. రూతు ఏ విధమైన విధేయత చూపింది మనందరికీ తెలుసు. రూతు గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. మళ్ళీ ఒక్కసారి చదవండి. నీవు విడగొట్టు చదవండి. ఆమె, మీరెవరు చదవద్దు, ఆమె చదవండి చెప్పి. ఆమె నీవు సెలవిచ్చినదంతయు చేసేదనని చెప్పి చాలు. ఆమె అంటే ఎవరండి? ఋతుమ్మ. వాళ్ళ అత్తగారు చెప్పినటువంటి ప్రతి మాట కూడా ఆమె ఏమంటుందండి? నీవు సెలవిచ్చినదంతయు. 50-50 ఉందా ఇక్కడ? ఏమండి 50-50 ఉందా? ఏమి చెప్పింది అంటే వాళ్ళంతా
నీకు ఒక కొత్త జీవితం ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. నేను పెద్దదాన్ని అయిపోయాను, నువ్వు ఒంటరిగా ఎలా బ్రతుకుతావు అని ఒక యవనస్తురాలితో చెబుతున్నటువంటి మాట. ఒక తెలియని వ్యక్తి దగ్గరికి పోయి నువ్వు స్నానం చేసి ఆయిల్ రాసుకొని వెళ్ళి అతని కాళ్ళ మీద పడుకోమని చెప్తున్నాను. ఇది ఏ యవనస్తురాలైనా వింటుందా? తెలియని యవనస్తుడి దగ్గరికి పోయి అతని కాళ్ళ మీద పండుకో, నీ చెంగు కప్పు లేదా నీ కొంగు కప్పు అని ఏ స్త్రీ అయినా అనగలదా? అని ఇక్కడ భూతం అంటుందండి, నీవు చెప్పినదంతయు నేను చేస్తాను. వినయం చూపిందా అండి? ఎంత వినయం చూపింది అని అంటే ఎంత అద్భుతమైనటువంటి ఘనత పొందిందో చెప్పండి. చూడండి ఎంత అద్భుతమైన ఘనత. యేసు ప్రభు వంశావళిలో ఈ రూతు స్థానాన్ని సంపాదించుకున్నాడు. వాళ్ళ క్రికెట్ టీంలో స్థానం సంపాదించుకోవడం ఎంతో కష్టం. కానీ ఈ బైబిల్ గ్రంథంలో ఒక ఘనతను సంపాదించుకుందాను. యేసు క్రీస్తు వంశావళిలో ఆమె పేరు చేర్చబడదు. ఎంత ఘనత, ఇంతకంటే ఘనత ఎవరుకుంటాము? ఈరోజు ప్రభు ఈమె ద్వారా ప్రభు చెప్పిన ప్రతి మాట వింటే శివ గ్రంథంలో మన పేరు కూడా రాస్తానంట. ఆమె చెప్పిందంతా ఆవిడ వింది, ఆమెకు ఒక లైఫ్ వచ్చింది. ఆమె పేరిట ఒక గ్రంథం వచ్చింది. బైబిల్లో సెంటర్లో ఒక స్థానం సంపాదించుకుంది. ప్రభు వంశావళిలో ఆమె పేరు సంపాదించుకుంది. ఇంత గంటను సంపాదించుకున్న రూతుల మనము కూడా ప్రభు చెప్పినదంతా చేయగలమా? విధేయత చూపుతున్నామా? దాన్ని మనం కూడా వాక్యాన్ని కూడా ఒక ముక్కలు చేసుకొని ముక్కల్లో నుంచి ఒక ముక్క చేస్తూ రెండో ముక్కని తర్వాత చేస్తాలే అని సమయం కొరకు వెయిట్ చేస్తున్నాము. ఇంకా సమయం ఉంది అని అనుకుంటున్నాము. కేరళకి చెప్పి విపత్తు రాలా, విజయవాడకి చెప్పి విపత్తు రాలా, చైనాకి చెప్పి విపత్తు రాలేదు, అమెరికాకి చెప్పి విపత్తు ఎప్పుడు కూడా చెప్పి రాదండి. అది రాత్రుల్లో వస్తుంది, ప్రమాదకరం. విజయవాడ తప్ప అన్ని రాత్రుల్లో వస్తాయి. కానీ ఒక్క క్షణములో పగలొచ్చినా సరే ప్రాణాలు దక్కించుకోగలిగారే తప్ప వారికి ఉన్నది ఏది కూడా అనిపించింది రాకడ అంతకంటే త్వరిత. విజయవాడ విపత్తు టీ తాగే టైంలో వచ్చింది. టీ తాగుతున్న టైం 5 నిమిషాలు తాగుతాం, మా తాగితే 5 నిమిషాల్లో వచ్చింది. కానీ ఈయన రాకడ రెప్పపాటు అంటాడు, రెప్పపాటు. కాబట్టి మరొక వ్యక్తి కూడా చూద్దాము. ఎస్తేరు గ్రంథం నుంచి 4వ అధ్యాయము. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము. 4వ అధ్యాయంలో ఒక మూర్తిగా చెప్పిన మాటలన్నీ కూడా ఆవిడ వింటదే. ఆ మాట నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయం విడుదలై మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారు నశించుదు. నేను ఒక మాట చదువుతున్నాను. 16వ వచనం చివరి భాగంలో, ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగానున్నను, నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నాను. ఏమన్నా అవకాశం ఉందండి ఇక్కడ? రాజు దగ్గరికి వెళ్ళడానికి ఈవిడే చెప్పేస్తుంది న్యాయ వ్యతిరేకము. న్యాయము కాదు కానీ ఒక జనాంగము కొరకు తన చిన్నాన్న చెప్పినటువంటి మాట ఎక్కడ కూడా త్రోసివేయలేదండి. ఆయన సపోర్ట్ తీసుకుంది. ఉపవాసం 3 దినాలు చాటించింది. తను ఉపవాసం ఉంది. తనతో కూడా ఉన్న చెలికత్తెలను ఉపవాసం ఉంచింది. ఆ తర్వాత తన వంశంలో ఉన్న ప్రతి వ్యక్తిని దేవుని సన్నిధికి వెళ్ళి ఉపవాసం ఉండమని కోరింది. ఈ మాట వింటాను అంటుంది. ఆయనకి సందేశం పంపిస్తుంది. ఇది నేను రాజు ఎదుటకు వెళ్ళడానికి న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను, నేను వెళతాను. నేను ఒకవేళ నశించుకోవలసి వస్తే ఆ తర్వాత మొర్దెకై కూడా అంటున్నాడండి, చూడండి. అటువలనే
మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారం మార్తే కాదండి, తండ్రి కూడా ఒక జనాంగము కొరకు ఎంత ప్రయాసపడుతున్నారు. ఎస్తేరు ఏం చెప్పిందో ఆ మాటలు మొర్దెకై విన్నాడు. అలాగే మొర్దెకై చెప్పినటువంటి మాట ఎస్తేరు విన్నదాన్ని. తర్వాత వీళ్ళకి ఎంత ఘనత వచ్చిందో మనకు తెలుసు. నిజంగానే న్యాయ వ్యతిరేక్తముగా వెళ్ళిన దేవుని అభయహస్తము ఆమెకు తోడుగా ఉండి రాజు చూచి పిలవడం, తన కోరికను సిద్ధింపజేయడం, తను ఆశించింది తనకు దొరకడం, తర్వాత తన చిన్నాను కూడా బహుగా ఘనత పొందడం. ఎందుకనండి ఈ ఘనత పొందింది అంటే కేవలము వాళ్ళు దేవుని బిడ్డల కొరకు విధేయులయ్యారు. దేవుని బిడ్డల కొరకు వాళ్ళ ప్రాణాలను వాళ్ళు పణంగా పెట్టారు. దేవుని బిడ్డల కొరకు వాళ్ళు తాను రిక్తులుగా చేసుకున్నటువంటి గొప్ప త్యాగశీలులు అని చెప్పవచ్చు. అంటే ఒక నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత దేవుని సహాయం ఎంత అద్భుతంగా ఉంటుందో చూచాం. రూతు జీవితంలో కూడా తను అత్తగారి మాట విని వెళ్ళినప్పుడు నిజంగానే తనకు కొంగు కప్పాడండి పోయేసి. ఆ విధముగా ఘనత పొందింది. ఇక్కడ ఎస్తేరు జీవితంలో చూస్తే రాజు దయ పొందింది, మనుషుల దయ పొందింది. రాజుగారే ప్రక్కనున్నాడు, రాణి గారి హైలైట్ అయిపోయారు. తర్వాత ప్రధాని పాత్రలో బాబాయ్ని చూడడం జరుగుతుంది. అందుకనే దేవుడు ఆయన మాట వింటే, ఆయన మాటకు లోబడితే, ఆయన మాటకు మనం విధేయత చూపితే దేవుడు ఎంత కనపరుస్తాడో చాలా మంది భక్తుల జీవితాలలో అబ్రహామును పిలిచినప్పుడు నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి రమ్మను, నీకు కలిగిన సమస్తము విడిచిపెట్టి రమ్మన్నాడు. రక్త హస్తాలతో బయలుదేరిన అబ్రహాము జీవితంలో ఈరోజు అతను ఎంతగా ఘనత పొందాడు అని అంటే, భూమి ఉన్నంత వరకు కూడా విశ్వాసులకు తండ్రి అంటే అబ్రహామే. అంటే ఒక వ్యక్తిని ఎందుకు లోబడమంటున్నాడంటే, ఈ రోజున్న ఈ పరిస్థితి మనం చూస్తాం మన విషయంలో, కానీ భవిష్యత్తును దేవుడు చూస్తాడు. అందుకే సంగతిని మరుగు చేస్తాడు. అందుకనే నీకు సంగతి అంతా చెప్తే సంగతంకే చూస్తావు, దేవునంకు చూడు. దేవుడు నిన్ను ఎలా ఘనపరుస్తాడో చెప్పాడు. ఆకాశ నక్షత్రాలను చూడు అన్నాడు. అబ్రహాము నమ్మాడంట. ఇసుక రేణువులను చూడు, ఇదిగో ఇష్మాయిల్ సంతానం ఈ రీతిగా ఉంటది. ప్రపంచంలో వ్యాపించిపోతున్నారు ఇష్మాయిల్ సంతానం. నక్షత్రాల్లాగా మనము కూడా, మన దేశం ఒకటే హిందూ దేశమేమో కానీ ప్రపంచంలో ఎక్కువ ప్రదేశాలు క్రైస్తవ దేశాలే ఉండడం, అది ఘనమైన దేశాలుగా ఉండడం, ఎవరు చూసినా మన దేశాలకే రావాలని కోరుకోవడం దేవుడు మనకిచ్చిన ఘనత. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అవును, అద్భుతమైన దేవుడు. ఎందుకనంటే సంగతి అందుకే మరుగు చేస్తాడు. అప్పుడే పిలిచిన రోజునే ఆ మాట చెప్పాలా దేవుడు. ఎప్పుడు డౌట్ వచ్చిందో అప్పుడు చెప్పాడు. పిలిచినప్పుడు నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను దీవిస్తా, నీ పేరు తెలిస్తే దీవిస్తా, నువ్వు దీవిస్తే నేను దీవించినట్లే అని చెప్పాడు. కానీ అబ్రహాంకు ఒక రోజు డౌట్ వచ్చింది. అసలు ఈ ఎలియాజరేనా ఇక నా వారసుడు అనుకున్న రోజు బయటికి తీసుకెళ్ళి చూడు అన్నాడు. అలాంటి డౌట్ ఏమన్నా ఉంటే దేవుడు ఆ సంగతిని నీకు చెప్తాడు. నువ్వు నమ్మేవనుకో, గురుటిగా సంగతిని మరుగు చేస్తాడు, ఘనతని సొంతం చేస్తాడు. ఇది మాత్రం వాస్తవం. కాబట్టి దేవుణ్ణి ఘనపరచడం నేర్చుకోవలసింది. నిజంగా నేను అనుకుంటాను, అన్యులను సైతం దేవుడు విడిచిపెట్టడం అనుకుంటాను. మోడీ ఒకప్పుడు టీ అమ్ముకునేవాడు ఉన్నాడు. టీ అమ్ముకునేవాడికి ఎంత ఘనతండి, దేశాన్ని ఏలే ఘనత. అది ఎలా వెళ్తున్నాడు అనేది ఆయనకి లెక్క చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఆ భక్తుడిని ఈ భక్తుడిని అంటే అక్కడ ఏం చెల్లదు. కాబట్టి అక్కడ అందరూ కూడా మోకాళ్ళ మీద నిలబడాల్సిందే. ఖచ్చితంగా మనం చేసిన వాటన్నిటికీ కూడా లెక్క అప్పగించవలసినదే.
ఎంత ఘనత దేవుడు మానవులకు ఇస్తున్నాడు. ఎంత ఎన్నిక లేని వారిని ఎన్నుకుని దేవుడు ఎంత ఘనపరుస్తున్నాడండి. అందుకని కీర్తనాకారుడు అంటున్నాడు, ఘనపరిస్తే నేను మిమ్మల్ని ఘనపరుస్తాను. ఘనతకు ముందు విధేయత ఉంటుంది. ఘనతకు ముందు విధేయత ముఖ్యం. కాబట్టి దేవుడిచ్చే ఘనతను మనం స్వతంత్రించుకోవాలి అని అంటే తప్పకుండా మన జీవితాలలో ప్రభు మాటకు విధేయత చూపవలసిన ధన్యత మనకి ఎంతైనా ఉంది. ఎంతకైనా విధేయత చూడాలి. కొన్నిసార్లు వినలేకపోతున్నాడు, బాధ అనిపిస్తుంది. కొన్నిసార్లు అదే ప్రభు చెప్తున్నారే, ఈ మాట వినలేకపోతున్నామని అనుకుంటాం. కానీ మనుషులు ఎవ్వరు కూడా నేను లోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి అర్హులైన వారు కారు. నువ్వు మనుషులను చూసినంత కాలం కూడా పరలోకానికి దూరముగా ఉన్నావు అనే సత్యం ఈరోజు సత్యం నీతో మాట్లాడుతుంది. మనుషులు కూడా ఒకవేళ ఈరోజు నువ్వు చేసిన మంచిని బట్టి గనపరచొచ్చు. చాటుకెళ్ళిన తర్వాత 2000 చేయకపోతే ఇంకొకటి చేస్తా కదా. అవునండి, మోషే అన్నాడు, ప్రభువా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేస్తూ తోలనాడేమో మాట నేను మహిమపరచలేదు అన్నాడు, ఆయన ఘనపరచలేదు అన్నాడండి. అంటే మోషేని ఏమన్నాడండి, ఇక చాలు, ఆల్రెడీ ఎవరిని ప్రిపేర్ చేస్తాడు దేవుడు. నువ్వు కాకపోతే జాషువా ఉంటారు, నేను కాకపోతే సల్లో నుంచి జోజమ్మనికి వస్తాడు దేవుడు. మనమంటూ ఏమీ లేదండి, మనం నథింగ్ అండి. మనం ఏ లెక్కలో లేనివాడు, ఏమీ చేయలేని వాళ్ళు. కొంతమంది అలా చూస్తూ చనిపోతూ ఉన్నప్పుడు నిస్సహాయ స్థితి, ఆర్తనాదాలు వింటూ హాస్పిటల్కి వెళ్ళండి, ఐసీ వాటికి వెళ్ళండి. ఎప్పుడన్నా ఆర్తనాదాలు. నేను ఒక రోజేమి 2 రోజులు ఉన్నా 100 ఐసీలు ఉంటే ఎంత దారిద్ర్యం అంటే ఆర్తనాదాలు వినలేము. హార్ట్తో బాధపడేవాళ్ళు, ఆయా రకాలతో, అంటే మరణ శైలి మీద ఉన్న వాళ్ళు అక్కడ ఉంటారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఏం ట్రీట్మెంట్ ఉంటుందో తెలుసు. నేను వాళ్ళ ఆర్తనాదాలు విన్నాను. ఎంత భయంకరంగా ఉంటుందంటే నా హస్బెండ్ని కూడా నేను చూసాను. నిస్సహాయ స్థితి. పెయిన్ వచ్చిన తర్వాత మారు మనసు పొందలేమని, కష్టకాలం వచ్చిన తర్వాత మారు మనసు పొందడానికి సమయం ఉండదు. పెయిన్ తోటే పీక్కుంటా ఉంటాం. కాబట్టి సమయం అనేది దేవుడు మనకి ఎంతో ఇచ్చాడండి. 56 సంవత్సరాలు, 57 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 27 సంవత్సరాలు, సంవత్సర కాలాలలో సంవత్సరాల లెక్క అప్పగించాల్సి ఉంది. ఇంకా ఎక్కువ కాలం బ్రతికిన వాళ్ళు మారు మనసు పొందకపోతే ఇంకా పెద్ద లెక్క ఉంటుంది. ప్రతిదీ కూడా రికార్డెడ్ అండి. ఒకవేళ అనుకుంటున్నాం ఎక్కడుంది ఏంజల్ అంటే, ఏంజల్ మనం చూడగలిగితే, కళ్ళు తెరిస్తే మన కళ్ళు ఆయన కనపడతాడు. వాక్యాన్ని నమ్మితే ఆయన చూడగలుగుతాం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉంటాడు. ఆయన కావలి ఉండబట్టే మనం ఈరోజు క్షేమంగా ఉండగలుగుతాం. నమ్ముతావా? మన ఆయన కావలిగా ఉండబట్టే ఈరోజు క్షేమంగా ఉండగలుగుతాం. కాబట్టి దేవుడు సంగతి దాస్తున్నాడు అంటే, ఆ సంగతి నీకు మరుగు చేస్తున్నాడు అంటే నీకు ఘనత ముందుంది. కాబట్టి నువ్వు నడవలసిన త్రోవ ఏమిటంటే వినయము. ఆయన వినయము గలవారి యొక్క నివాసము చేసే దేవుడు. కాబట్టి మనము పూర్తిగా ఈ లోకం అంతటిని వార్తలు చూడండి, పిచ్చి వీడియోలు, చర్చా వీడియోలు, ఆ తర్కణ వీడియోలు, పనికి మాలిన సేవకులు చెప్పే వీడియోలు చూడబాకండి. మంచోళ్ళు చక్కగా వాక్యం చెప్తున్నారంటే వినండి. షార్ట్లు గిరగిర తిరగైబాకండి, ఏలు పడిపోద్ది, జాగ్రత్త. తిరగైబాకండి, ఏదో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఏళ్ళలో నరం లాగేసి. క్రిస్టియన్స్ కి అసలు తగదు. క్రిస్టియన్స్ ప్రతి తెలిసి చేస్తున్నాం కాబట్టి మనకి మరీ తగదు. మనకి ఏబిసిడీల దగ్గర నుంచి వెళ్తున్నాం అంటే మనం తప్పుకోవడానికి లేదు.
నాశన దినమున తప్పించుకోవడానికి లేదు. ఎత్తు దినమున తల కాసేవాడు దేవుడే. ఒకటి జాగ్రత్త సుమ. ఆయన మనల్ని ఘనపరచాలనుకుంటున్నాడు. ఆ ఘనత ఈ లోక సంబంధమైనది నేను అనుకోవటం లేదు. లోక సంబంధమైన ఘనత దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నప్పుడు చేతులు చాచి బ్రతిమలాడు. ప్రభువా, నా వినయం ఏమిటో నాతో మాట్లాడు. ఏ విషయంలో నేను వినయంగా లేను, ఏ విషయంలో నీకు నేను వినయం చూపించలేకపోతున్నాను, ఏ మాట నేను ధిక్కరిస్తున్నాను, ఏ మాట నేను తీసుకోలేకపోతున్నాను, ఏ మాటకి నేను వాల్యూ ఇవ్వలేకపోతున్నాను, నువ్వు చెప్పే ప్రతి మాట నేను గ్రహించలేకపోతున్నాను. ఇలా అడగాలండి ప్రభు. అంటే మనం లెక్క చేసుకోవటం కాదు. ఈ రోజా నేను బాగున్నానుగా కాదండి. బాగున్నావు అనుకుంటూనే ఆ పాపం అని బైబిల్ చెప్తుంది. బాగున్నాను అనుకోవటమే పాపం. నాలో పాపం లేదు అనుకుంటేనే పాపం అంట. పాపం చేసినందుకు కాదు, ముందు లేదు అనుకుంటేనే పాపం అని వాక్యం చెప్తాను. జాగ్రత్త. కాబట్టి ప్రభు నిన్ను ఘనపరచడానికి చిత్త మనస్సుడై శుద్ధ మనస్సుడై ఉన్నాడు. కాబట్టి చిత్త శుద్ధితో ఈరోజు మనల్ని ఘనపరచాలనుకుంటున్నాడు. ఆయన ఘనతలో మనకు పాలివ్వాలనుకుంటున్నాడు. కాబట్టి ఆ ఘనత భక్తులకు ఇచ్చాడండి. లోబడిన ప్రతి భక్తుడు ఏమండి, వల వేసి చేపలు పట్టుకునేటువంటి పేతురు ఎక్కడ, ఆ సంఘం కట్టడం ఎలా, సంఘ పునాది పాతాళ ద్వారం ఎదుట నిలవదని చెప్పడం ఎలా, ఆయన పెద్ద లీడర్ అవడం ఎలా, అపోస్తులు అవడం ఏంటి, ఆలోచన చేయండి. అసలు ఎలాంటి వాళ్ళండి, అమరులు అంట, వాళ్ళు చదువు లేని వాళ్ళంట, గొర్రెల కాపరులు ఎలాంటి వాళ్ళండి, జూ అని తోలుకునే వాళ్ళు. అలాంటి వాళ్ళకి దేవుడు ఎంత ఘనతలు ఇచ్చాడండి. వాళ్ళు పాడుతూ ఉన్నారు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి అని దేవుని చూచారండి. వాళ్ళు దేవుని దూతం చెప్పిన మాటలకు లోబడ్డారు, వినయం ఉంచారు. ప్రభువును చూచే ధన్యత అండి, ప్రభువును చూచే ధన్యత వాళ్ళు పొందారండి. ఇంతకంటే ధన్యత ఏం కావాలండి? హృదయ శుద్ధి గలవారు ప్రభువును చూస్తారంటే వాళ్ళకి శుద్ధి ఉండి చూసారంటారా? దేవుడిచ్చిన అర్హత కాదా? దేవుడు గనపరచడం కాదా? కాబట్టి ఏమి నేను గనపరచాలనుకుంటున్నాడు, ఈరోజు ఆ సంగతిని దేవుడు మరుగు చేస్తున్నాడు. ఆయన చేతిలో నుండి తీసుకునే బాధ్యత నీ మీద పెడుతున్నాడు ఈరోజు. కాబట్టి ప్రభువా, నా జీవితంలో నేను నీకేమి చేయగలను అడుగు. నా జీవితంలో నుంచి నిన్ను ఎలా ఘనపరచాలి, ఏ ఘనత నా నుండి నీకు కోరుకుంటున్నావు, ఏమి ఇవ్వాలని నువ్వు కోరుకుంటున్నావు, ఏమి అపేక్షిస్తున్నావు. నీ డబ్బులు అడిగాడండి ఎప్పుడన్నా? మీ ఇష్టం అండి, అది మీ ఇష్టం. ఆయన బెట్ చేశాడా? అవసరం లేదండి. సమస్తం ఆయనయే. సేవకులకు బతకడానికి ఇమ్మన్నాడే కానీ అదే నా దగ్గరికే తెచ్చి నా కుండీలో వేయండి, పరలోకం తీసుకొస్తాడు ఏంజిల్ అని అనలేదండి. అది నీ ఇష్టం. కానీ ఈ ఘనత ఉందే కంపల్సరీ. ఇచ్చేది ఇబ్బంది అది వేరే విషయం, కానీ ప్రభు ఇచ్చే ఘనత పొందుకోవడం అనేది కంపల్సరీ అనే దాన్ని నిర్లక్ష్యం చేస్తావా? సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం కూడా ఏంటి? నేను కూడా రాజకీయాలు స్టార్ట్ అయినప్పుడు తిప్పేదాన్ని. ఇదే పని. రాజకీయ మాట కనపడితే చాలు పక్కని ఓపెన్ చేయటం చూడటం. ఇప్పుడు ఎగ్గొట్టేశాడు, నన్ను వదిలిపోయి ఫ్లాప్గా ఓడిచ్చేసాడు. గట్టిగా నోరు మూసేశాను. అసలు ఎప్పటి వార్తలు చూడబుద్ది కావట్లేదు. ఎందుకంటే మా ఫ్యాన్స్ ఎవరు లేరుగా. దేవుడు నా కోసం చేశాడు. జాగ్రత్త. ఒక్కొక్కసారి అనుకుంటా, క్రికెట్ కూర్చున్నప్పుడు కూడా, క్రికెట్ ఓడిపోయినప్పుడు వాళ్ళు ఎలా నిద్రపోతారో నాకు తెలియదు, కానీ నేను నిద్రపోను. ఎంత బేభత్సమైనటువంటి మనస్తత్వం. ఒక రోజు కాదండి, ఒక రోజు కాదు. అసలు ఆడు వికెట్ తీసినోడు బాగానే ఉంటాడు, పోగొట్టుకున్నాడు బాగా. ఆడు పోగొట్టుకున్నాడు వదిలిచ్చేసాడండి. అలాంటి పిచ్చి ఎవరికైనా ఉంటే, అలాంటి పిచ్చోళ్ళు ఎవరన్నా ఉంటే ఆయన వదిలించడానికి ఆయన సిద్ధ మనస్సు కలిగింది. అది ఏ రకమైన పిచ్చి అని అంటే నాకున్న పిచ్చి చెప్పాను నేను.
వేరే పిచ్చులు కూడా ఉండొచ్చు. ఏ పిచ్చి అయినా ఆయన తిప్పి కుదురుస్తాడండి, లెక్క అప్పగిస్తాడండి. ఇప్పుడు రాజకీయాల వైపుకి నేను పోనండి, ఎవడైనా ఒకటి. ఎందుకంటే మొత్తం మా పార్టీ అంతా ఓడిపోయింది కాబట్టి సిగ్గు వచ్చేసింది. నా వల్లే వీటి మీద పడిపోయి చూస్తూనే పని, ఎప్పుడు ప్రార్థన చేయటం కూడా లేదు. కాన్ఫిడెన్స్ అండి, కాన్ఫిడెన్స్ వాళ్ళగానే. అంటే వాళ్ళ స్పిరిట్ నా మీద కూడా పనిచేసింది. వాళ్ళు ఎలాగా మేము పథకాలు ఇచ్చి పాస్ అయిపోతాం అనుకున్నారో, అలాగే నాకు కూడా బ్యాడ్ స్పిరిట్ దేవుడు తిక్కు కుదురు చేశాడు. ఇది కరెక్ట్ కాదు. మనము ప్రార్థించవలసినటువంటి యోధులము. మనం చూసి సంగతిని ఏమి మార్పు చేయలేదు, సంగతిని ఏమి మార్చలేదు, ప్రపంచాన్ని ఏమి మార్చలేదు, గవర్నమెంట్ని ఏమి మార్చలేదు, గవర్నమెంట్ లో లోటుపాట్లను మేము సరిచేయలేదు. కానీ సరిచేసే వాడికి మాత్రం వాడిని పట్టుకెళ్ళి ఆయన చేతికి ఈ బాధ్యత దేవుడు ప్రతి క్రైస్తవుడికి ఇచ్చాడు. ఒకవేళ మీ పార్టీలు తెలిసింది అని అత్యపడుతున్నారు, జాగ్రత్త, అలాగా తోసవుతుంది పడేస్తాడు. కాబట్టి దేవుడు సంగతి దాస్తున్నాడు అని అంటే ఆ సంగతిని తెలుసుకోవాల్సినటువంటి ధన్యత దేవుడు మనకి ఇస్తున్నాడు. మన క్రైస్తవులు క్రీస్తుని పోలిన వారు, క్రీస్తు సారూప్యమును ధరించిన వారు, క్రీస్తుకు సారథులము, క్రీస్తుకు వారధులు. మనం ఒక ఎండింగ్ ఇవ్వాలండి, ఒక దారిని ఇవ్వాలండి. ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చాడంటే సొల్యూషన్ గా మనం ఉండాలి, సొల్యూషన్ గా మనం ఉండాలండి. సమస్యతో వచ్చిన వాడిని సమస్యలో నుండి పంపించేయటం క్రైస్తవ్యం కాదు. క్రీస్తు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా సాల్వేషన్, సొల్యూషన్ రెండు తీసుకొని వెళ్ళాలి. కాబట్టి క్రీస్తు బిడ్డగా మనం కూడా చేయవలసింది ఏమిటి అని అంటే సొల్యూషన్, సాల్వేషన్ రెండు మనకు ఇస్తున్నటువంటి దేవుడు ఇస్తున్నటువంటి ఘనత. ఎందుకంటే ఆ రక్షణ ఎలా పొందుకున్నావో ఆ అనుభవం నీకుంటే ఆ అనుభవంతో కట్టి అవతల పడేస్తా. అనుభవమే లేకపోతే వాడు నీ దగ్గరికి వచ్చినందుకు ఏం చేస్తామంటే సంఖ్య నాకిచ్చేస్తాం. కాబట్టి ఆలోచించేయండి, ఆ రక్షణ నీకుంటే పడ్డ పాట్లు, ఆ రక్షణ పొందుకోవడానికి పడ్డ పాట్లు, ఇబ్బందులు చాలా కష్టం అండి. రక్షించబడడం అనేది సులువు కాదు. చాలా మంది అనుకుంటున్నట్టు నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడను, రక్షణ కాపాడుకునేవాడు అని అక్కడ ఒక మాట పెట్టుంటే ఈ తిక్క జవాబులు, తిక్క ప్రసంగాలు ఉండేవి కాదు. రక్షణ ఉంది తర్వాత అంటే అక్కడ లేదు, కానీ మరొక చోట ఉంది. అంతము వరకు పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా పొరపాటు జరగనీయడు. అంతము వరకు నిలిచింది వాడే తన వంతులో నిలుస్తాడు. కాబట్టి దేవుడు ఇస్తున్నటువంటి ఈ ఘనత స్వతంత్రించుకోవాలని అంటే ఏ విధమైన వినయము ప్రభావం మేము చూపించాలి, మాకు నేర్పించు అంటూ ఈ వారం అంతా కూడా ప్రభు సన్నిధానంలో ప్రార్థించుకుంటూ ఆ వినయం మనలోకి వచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి దేవునికి ఆయాసకరమైనవన్నీ కూడా ఒక్కొక్కటి కూడా బయటికి వెళ్ళిపోతాయి. అప్పుడే మనకి వినయం అనేది నిలుస్తుంది. అంటే వీళ్ళందరూ కూడా వాళ్ళు వినదగినటువంటి మాటలు కాదండి. నేను ఆ ఇద్దరు వ్యక్తులను చూపించాను, ఆడపిల్లల్ని, వాళ్ళిద్దరూ కూడా వినదగినటువంటి సందర్భాలు కాదండి. కానీ వాళ్ళు విన్నారు కాబట్టే అంత ఘనత పొందారండి. ఎస్తేరు పేరట ఒక గ్రంథం, రూతు పేరట ఒక గ్రంథం. అందరూ అసలు పేరెంట్స్ ఉన్నారా, పేరెంట్స్ అడ్రస్లు ఉన్నాయా? అలాంటి పిల్లలండి వాళ్ళిద్దరూ కూడా. విధంగా ఇద్దరు అనాథలు లాంటి వాళ్ళే. దేవుడు ఎంత అద్భుతకరమైన దేవుడు, మన యోగ్యతను చూసే దేవుడు. యోగ్యత ఆయనకు అవసరం లేదు. ఎవరైతే నిండు మనసుతో కాలేబులా వస్తారో, కాలేబు కూడా కుక్కే అర్థం. కుక్క దేవుని దగ్గరికి వచ్చినప్పుడు పులిలాగా మారిపోయాడు, సింహంలాగా మారిపోయాడు. ఎంత అద్భుతమైనటువంటి సాక్ష్యం, ఎంత అద్భుతమైనటువంటి స్వాస్థ్యం అందుకున్నాడండి తన బిడ్డల కొరకు. కాబట్టి ఈరోజు ప్రభు ఇస్తున్నటువంటి మాట, ఘనతకు ముందు
వినయమును స్వతంత్రించుకోవాలని దేవుడు ఇచ్చినటువంటి ఘనతను సంపూర్ణముగా మన చేతిలోనికి తీసుకొని సిద్ధ మనసుతో చివరిలో ఉంటది కదా, ప్రభు అయిన యేసు రమ్ము మాట చదవరా అంటే అక్కడ కూర్చుండర్లే, చివరిలో ఉంటుంది ప్రభు అయిన యేసు రమ్ము రమ్ము. ఇదండి ఘనత. అలా పిలవగలిగిన రోజున ఘనుడవు ఘనుడవు. నేను అన్నాను, బందరికి విపత్తు రాకముందే మమ్మల్ని అందరినీ నీ రాజ్యానికి తీసుకెళ్ళిపో. ఆ బురదలోనో ఆ నీళ్లలోనో ఆ గాలిలోనో కొట్టేటువంటి ఆ పరిస్థితులు మా చర్చికి కానీ మా బిడ్డలకి కానీ రానియొద్దు ప్రభు అని ప్రభుని అడిగాను. అట్లా అడిగి ప్రభు రా అని ప్రభువుని ఆహ్వానించడం మన జీవితాలలో దేవుడు ఇస్తున్నటువంటి ఘనత, ధన్యత. అంటే ధన్యత దేవుడు మనకి నిండారుగా అనుగ్రహించాలని ప్రార్థన. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించిన కాక లేచిన